నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలనం. అంతకంటే ముందు ఆయన బిజినెస్ రంగాన్ని ఏలారు. చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు సంపాదించారు. సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ నెట్వర్త్ జనవరి 20 నాటికి $6.7 బిలియన్. ట్రంప్ సంపద రియల్ ఎస్టేట్, మీడియా, టెక్నాలజీ వంటి విభిన్న రంగాల నుంచి వస్తుంది. 2024 అక్టోబర్ నాటికి డొనాల్డ్ ట్రంప్ నికర సంపద విలువ సుమారు $6.6 బిలియన్ నుంచి $7.7 బిలియన్ ఉండొచ్చని అంచనా. భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ సుమారు $55,519 కోట్ల రూపాయలు ఉంటుంది. ట్రంప్ ఆస్తుల విలువ $8 బిలియన్ వరకు ఉండొచ్చని మరొక నివేదిక పేర్కొంది. ఇది దాదాపు $66,640 కోట్ల రూపాయలకు సమానం. ట్రంప్ అదృష్టం ప్రధానంగా రియల్ ఎస్టేట్ తో ముడిపడి ఉంది. ఇది తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారం. ఫ్రెడ్ న్యూయార్క్ లోని సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లో ఒకరు. ఆయన వారసత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆన్లైన్ షాపింగ్ పెరుగుదల, ఎక్కువ మంది వ్యక్తులు ఇంటి నుంచి పనిచేయడం వంటి మార్పులతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆఫీస్ బిల్డింగ్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి డిమాండ్ తగ్గుతోంది. ట్రంప్ పోర్ట్ఫోలియోలో వివిధ రకాల లగ్జరీ ప్రాపర్టీస్, అసెట్స్ ఉన్నాయి. 1.58 బెడ్రూమ్స్, 33 బాత్రూమ్స్, 12 ఫైర్ ప్లేస్లు, స్పా, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్, 20 ఎకరాల విస్తీర్ణంలో $10 మిలియన్ విలువ చేసే భవనం ఉంది. న్యూయార్క్, మాన్హాటన్, సెయింట్ మార్టిన్, వర్జీనియాలో లగ్జూరియస్ హోమ్స్ ఉన్నాయి. ట్రంప్కి 1991 బోయింగ్ 757 విమానం ఉంది. దీన్ని ట్రంప్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. గోల్ఫ్ కోర్సులు, వైనరీ, ఇతర అధిక విలువల ఎస్టేట్స్ ట్రంప్ సొంతం. రియల్ ఎస్టేట్ కు మించిన బిజినెస్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ట్రంప్ కు వ్యాపారాలున్నాయి. వీటి నుంచి ట్రంప్ పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతున్నారు. అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇతర మాజీ అమెరికా అధ్యక్షుల కంటే ఎక్కువ డబ్బు సంపాదించారు. తన మద్దతుదారులకు వివిధ వస్తువులు, పెట్టుబడులను విక్రయించడం ద్వారా భారీ ఆదాయం అందుకున్నారు. ఎన్ఎఫ్టీలుగా పేర్కొనే డిజిటల్ కలెక్టిబుల్స్, కాఫీ కేబుల్ బుక్స్, డబ్బును కోల్పోతున్న సోషల్ మీడియా కంపెనీలలో షేర్లను విక్రయించారు. అలానే ట్రంప్కు మీడియా కంపెనీలో 57% షేర్స్ ఉన్నాయి. తన యాజమాన్యాన్ని రివోకబుల్ ట్రస్ట్లోకి బదిలీ చేసినప్పుడు ఆయన నికర విలువ $850 మిలియన్లకు పైగా పెరిగింది. ట్రంప్ ఆయన తండ్రి ఫ్రెడ్ మొదటిసారిగా 1982లో ఫోర్బ్స్ 400 జాబితాలో చోటు సంపాదించారు. అప్పట్లో వీరి సంపాదన $200 బిలియన్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత సంవత్సరాల్లో ట్రంప్ సంపద భారీగా పెరిగింది. ఇలా యుఎస్ చరిత్రలో అత్యంత సంపన్న అధ్యక్షుల్లో ఒకరిగా ఆయన ఎదిగారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.